అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే పెట్టుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమించారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని పలు పబ్లలో పోలీసులు తనిఖీలు కూడా చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టడం ఇక్కడ విశేషం. త్వరలోనే న్యూ ఇయర్ వేడుకలు కూడా వస్తూ ఉండడంతో డ్రగ్స్ మాట వినిపించకుండా ఉండేలా రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, రిసార్ట్లు, సినీ, ఐటీ ఇండస్ట్రీలపై స్పెషల్ ఫోకస్ చేయబోతున్నారు పోలీసులు. ఎవరైనా డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు టీ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండల్యా. ఇక డ్రగ్స్ ను ఎవరు సరఫరా చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు నిఘా పెంచుతున్నారు పోలీసులు. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి నిఘా కూడా పెట్టబోతున్నట్టు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక డ్రగ్స్ తీసుకుని దొరికిన వాళ్లను రీహాబిలిటేషన్ సెంటర్లకు కూడా తరలించబోతున్నారు. ఆ తర్వాత కూడా వారిపై నిరంతర నిఘా కూడా ఉండబోతోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు గెస్ట్లు సంధ్యారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దెన్ కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ మా న్యూస్ రూమ్ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ. ఫస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. రాఘవ దగ్గరికి వెళ్తున్నాను. రాఘవ, డ్రగ్స్ అండ్ గాంజా వాటి మీద ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఫోకస్ పెట్టింది రాఘవ? ఏంటి డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులంతా కూడా, తెలంగాణ పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయారు. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్, గాంజా అనేది కూడా గత కొన్నేళ్ళుగా మనం చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. చాలామంది యువకులందరూ కూడా కొన్ని మాస్ ఏరియాలలో, స్కూల్ నుంచి కాలేజ్, డిగ్రీ, అదేవిధంగా కొన్ని మాస్ ఏరియాలలో కూడా, బస్తీలలో కూడా ఈ గాంజా డ్రగ్స్ అనేది దొరికినటువంటి పరిస్థితిని మనం గమనించాం. చాలాసార్లు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో వేయడం, అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా ఈ డ్రగ్స్, గాంజా అనేది కూడా యథావిధిగా వాళ్ళకు దొరుకుతుండడంతో దీనికి ఎక్కువగా అడిక్ట్ అయినటువంటి పరిస్థితులను మనం గమనించాం. సో మొత్తంగా కూడా తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి, పోలీసులు దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ముఖ్యంగా 3 కమిషనరేట్లు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ కల్చర్ అనేది కూడా గాంజాకు సంబంధించి కానీ వివిధ డ్రగ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా రావడం, అదేవిధంగా రా మెటీరియల్స్ తెచ్చుకొని ఇక్కడ డ్రగ్స్ అనేది కొత్త రూపాల్లో తయారు చేయడం, ఇలాంటివి కూడా గత మనం ప్రెస్ మీట్లలో పోలీసులు పట్టుకున్నప్పుడు నిందితులను విచారించిన సమయంలో దీంట్లో చాలా మటుకు బయటికి రావడం జరిగింది. అనేక రూపాల్లో వీళ్ళు డ్రగ్స్ తయారు చేయడం, మత్తు అనేది ఏ విధంగా వస్తుంది అంటే టానిక్ బాటిల్, అంటే మెడిసిన్స్కి వాడేటువంటి టానిక్ బాటిల్స్ కూడా తీసుకొని మత్తు వచ్చే విధంగా వాళ్ళు తయారు చేయడం, ఇవన్నీ కూడా చేసినటువంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం. సో మొత్తంగా కూడా హైదరాబాద్ పోలీసులు, అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ 3 కమిషనర్లు కూడా సీరియస్గా దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు. అదే కాకుండా నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ టీ న్యాప్కి సంబంధించినటువంటి సందీప్ శాండిలియా ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన కూడా సీరియస్గా నిన్న మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. మొత్తంగా కూడా అధికారులను అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ అనే పేరు కూడా వినపడకూడదు, గాంజాకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించకూడదు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అన్నిటికీ సంబంధించి ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఏ విధంగా ఈ డ్రగ్స్ని నిర్మూలించాలనే దానిపైన కూడా ప్రత్యేక ఒక సమావేశం ప్రతి కమిషనరేట్ పరిధిలో అధికారులతో అంతా కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆపరేషన్ అనేది కూడా ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. మనం రాచకొండ కమిషనర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం చూసుకున్నాం, ఇప్పటివరకు కూడా దాదాపు 100 కిలోల కొద్ది ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం చూసాము, నిన్న డ్రగ్స్ ఏదైతే పబ్లో ఏదైతే ఉందో ఈ వీకెండ్స్లో పబ్స్ కల్చర్లో అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా చాలా మటుకు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో డ్రగ్ అనేది కూడా అక్కడ నుంచి బయటికి వస్తుంది, అక్కడ డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది సెలబ్రిటీలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, బడాబాబుల పిల్లలు వాళ్ళందరూ కూడా అక్కడ సేకరిస్తున్నారు, అక్కడ డ్రగ్స్ దొరుకుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి మొదటి రోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ రాఘవ ఇక్కడ నిన్న స్నిఫర్ డాగ్స్ ని ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేశారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నిజంగా ఇట్లా జరుగుతుందని? ఒకటి, అండ్ గతంలో కూడా చాలా టైమ్స్ రైడ్స్ జరిగాయి, కానీ కేసులు అయిన తర్వాత అసలు ఎట్లాంటి రిజల్ట్ రాలేదు. సో తూతూ మంత్రంగా మళ్ళా ఇట్లానే చేసి వదిలేయబోతున్నారా, లేదంటే ఎంత సీరియస్ గా ఉండబోతోంది సర్కార్?
తప్పకుండా ఈసారి మాత్రం చాలా సీరియస్గానే ఉంటుంది. ఎందుకంటే అధికారులు దానికి అనుగుణంగానే మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టీనాప్కి సంబంధించిన డైరెక్టర్ సందీప్ శాండిలియా ఇప్పటికే ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా గాంజా సేవిస్తున్నట్టు కానీ, గాంజా అమ్ముతున్నట్టు, డ్రగ్స్ అమ్ముతున్నట్టు కానీ మీకు ఎవరైనా సమాచారం, అక్కడ ఏదైనా సమాచారం ఉంటేనే వెంటనే మాకు కాల్ సెంటర్కి కాల్ చేసి మీరు చెప్పండి అని చెప్పేసి కూడా టీనాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా సపరేట్గా నంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడైతే పబ్లలో అక్కడక్కడ ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ నిన్న స్నీపర్ డాగ్స్తో వెళ్ళి కూడా తనిఖీలు